ఇది నా సెకండ్ టైం. చిన్నప్పుడు చూసాను, సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు. మళ్ళీ చూస్తున్నాను. నేను రాఘవేంద్రరావు సార్ తోటి వర్క్ చేస్తాను, అందుకని చాలా హ్యాపీగా అనిపించింది సార్ సినిమా ఇలా పెద్ద స్క్రీన్ ని చూడటం. నిన్న 3Dలో చూసాను ప్రివ్యూ, ఇవాళ 2Dలో చూసాను. మా పిల్లలతో చూసాను, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అందరు వెళ్ళి చూడండి. సినిమా రీమేక్ అసలు చేయలేరండి, ఇంపాసిబుల్. సరే తీయాలి మళ్ళీ. చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఉంటే చేసేవాళ్ళేమో, శ్రీలీల గారు చేయొచ్చు. క్లోజెస్ట్ ఆవిడ అనిపిస్తుంది. నాకంత నాలెడ్జ్ లేదండి చెప్పడానికి. థ్యాంక్ యూ. సింగిల్స్ అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా, అదైతే కన్ఫామ్ గా చెప్తా. త్రో అవుట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మొత్తం క్రింజ్ కామెడీ కూడా కాదు, ఆ పంచులకి కుళ్ళు పంచులకి నవ్వి చచ్చిపోతాం. ఇందులో మెయిన్ గా చెప్పాలి, వెన్నెల కిషోర్ అన్న కామెడీ అయితే అసలు టైమింగ్ కి మెంటల్ ఎక్కేస్తుంది ప్రతి ఒక్కడికి. అంత టైమింగ్ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కాకపోతే లాజిక్స్ లేవు, ఎక్కడ స్టోరీ ఉండదు, స్టోరీ కనిపించదు మీకైతే. సింపుల్గా వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా అనే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా. డైరెక్ట్గా అంటే చాలామంది అనుకుంటాం పెద్ద హీరోలతో కంపేర్ చేసి స్టోరీ లేదు అది ఇది అని కంపేర్ చేయగలిగినంత సినిమా అయితే కాదు. బేసిక్గా వచ్చామా, దాంట్లో ఉన్న పంచెస్ని ఎంజాయ్ చేస్తున్నామా, తీసుకున్నామా. ఇంకోటి కేతికే శర్మ గారి యాక్టింగ్ కావచ్చు, ఇవానా టైమింగ్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బేసిక్గా కామన్ ఆడియన్గా చెప్పాలి అంటే త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. బట్ ఒక రివ్యూవర్లా చెప్పాలి అంటే ఎక్కడ స్టోరీ లైన్ అనిపించదు, చాలా బోరింగ్గా ఉంటుంది. అరే వెళ్తుంది ఏదో వెళ్తుంది, అక్కడక్కడ కామెడీ పండుతుంది అనే ఫీలింగ్ అయితే అందరికి వస్తుంది. అంతే తప్ప రిమైనింగ్ అంతగా అదే పనిగా పనులు మానుకొని వచ్చి చూసి అయ్యి అంత సినిమా లేదు. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు లేకుంటే హై వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రెజర్ని కొంచెం పక్కన పెట్టడానికి వీకెండ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళైనా పర్లేదు, లేనైనా పర్లేదు, థియేటర్కి రండి. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎమోషన్ ఏమి అనిపించదు అన్న, జస్ట్ ఫన్. కానీ క్లైమాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. చాలా డబల్ మీనింగ్ ఏం అనిపించలేదు అన్న నాకైతే. బట్ అది ఇప్పుడు ఎవరన్నా 8th క్లాస్ పిల్లాడు కూడా మాట్లాడుతున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి, ఏముంది అదేం అంతగా అనిపించలేదు. బట్ త్రూఅవుట్ ఎంజాయ్ చేయొచ్చు మనం. సూపర్, అసలు ఆయన వల్లే ఎక్కువ నవ్వేస్తుంది థియేటర్లో హీరో గారి కన్నా. ఆయన డాన్స్ కానీ వావ్ సూపర్ అనిపిస్తుంది. అసలు సాంగ్స్ చాలా బాగుంటుంది. సింగిల్స్ అస్సలు మింగిల్ అవ్వకంటారా బాబు, సినిమా చూసారంటే మాత్రం డెఫినెట్గా మీకు అనిపిస్తుంది. సినిమా సూపర్, అదిరిపోయింది. నాకైతే పిచ్చ నచ్చింది. ఫుల్గా నవ్వుకున్నాను సినిమాని. ఒక వైబ్లో ఎంజాయ్ చేసా, మామూలుగా కాదు. శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రతిదాన్ని, ప్రతి డైలాగు, ప్రతి పంచ్, ప్రతి సీన్ ఎంజాయ్ చేశా. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ లేక బోరా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ టు ఎండ్ వైబ్ అవుతూనే ఉన్నా, నవ్వుకుంటూనే ఉన్నా. సో సినిమా అయితే సూపర్ హిట్. శ్రీ విష్ణు గారికి పక్కా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టైటిల్ న్యాయం చేసేస్తుంది అనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. థియేటర్లో ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, సింగిల్గా ఎలా వచ్చినా ఎంజాయ్ చేస్తారు. సింగిల్గా రండి ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో రండి ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్తో రండి ఎంజాయ్ చేస్తారు. సినిమాని అయితే పడి నవ్వుకుంటారు, ప్రతి డైలాగ్, ప్రతి పంచు కూడా. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్ ఉంది, కానీ అది ఎమోషన్ కూడా మళ్ళీ కామెడీలో తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. కార్తిక్ రాజు గారు ఆయన ఏమనుకుని ఆ స్టోరీని, స్క్రిప్ట్ని, డైలాగ్స్ని రాసుకున్నారు. ప్రతి డైలాగ్ పగులుతుంది థియేటర్లో, ప్రతి డైలాగ్ నవ్వుకుంటారు, ప్రతి డైలాగ్ ఎంజాయ్ చేస్తారు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది వాళ్ళిద్దరిదేని. సింగిల్ 2 ఉంది, సింగిల్కే ఎలా ఉందంటే సింగిల్ 2 ఇంకెలా ప్లాన్ చేశారు అనే ఫీల్ అయితే వచ్చేసింది. సో శ్రీ విష్ణు గారికి అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఈ వీక్ సినిమా అయితే ఫస్ట్ సింగిల్ అవుట్. హీరోయిన్స్ పాత్ర కూడా చాలా బాగుంది. ఇవానా గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కేతికా గారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషనల్ గా పెర్ఫార్మ్ చేశారు. మామూలుగా ఆవిడ మనకి చాలా రొమాంటిక్ గా, కొంచెం సెక్సీగా కనిపిస్తుంటారు. బట్ అలా కాకుండా చాలా ఎమోషనల్ గా ఒక ఫ్యామిలీ వైపు తీసుకుని వచ్చే పెర్ఫార్మెన్స్. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్న సినిమాలో. ప్రతి క్యారెక్టర్ పండుతుంది సినిమాలో. 3.25 అన్న. సింగిల్ చాలా బాగుంది. ఐఎమ్ సింగిల్, చాలా బాగా అనిపించేసింది. శ్రీ విష్ణు సినిమాలో బూతులు అంటున్నారు, బూతులు కాదు, వల్గారిటీ ఏం లేదు. డబుల్ మీనింగ్ కాదు, కళ్ళు మూసుకొని షోలు మూసుకునే అంత బూత్ అయితే ఏమి వినిపించలేదు నాకైతే. ఎంటర్టైన్మెంట్
చాలా బాగా అనిపించేస్తుంది. ఓన్లీ కామెడీ సినిమా, కామెడీ పరంగానే పోతుంది త్రూ అవుట్. ఇంటర్వెల్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అవుతుంది, కొంచెం ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా టచ్ అవుతుంది అనమాట. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే ఒక ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అసలు హీరోయిన్ సంగతి క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమైద్దో అనేది తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2లో చూసుకోవాలి. పార్ట్ 2 కూడా ఇచ్చారనమాట. సింగిల్ మరి మింగిల్ అవుతాడా కాదా అని చెప్పేసి 10th పోరి గుర్తొస్తుంది, ఇంటర్ పోరి గుర్తొస్తుంది, అందరిని తీసుకొచ్చేసి పులివర కల్పించేస్తారు అనమాట. చాలా బాగా అంత టోటల్ ఎంటర్టైన్మెంట్ వేలండి పోయింది. అలాగే వెన్నెల కిషోర్ గారి పాత్ర త్రూ అవుట్ విష్ణుతో పాటు ఉంటుంది అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. వల్గారిటీ లేదు, బూతులు లేవు, వైలెన్స్ లేదు. హ్యాపీగా విత్ ఫ్యామిలీ సహా హ్యాపీగా వచ్చి చూసుకోవచ్చు. ఎండాకాలం బయట తిరిగి గుళ్ళు మార్చుకునే బదులు థియేటర్కి వచ్చి చల్లగా కూల్కి తాగేసి పాప్కార్న్ తినేసి చల్లగా కూర్చొని శ్రీవిష్ణుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బూతులు వల్గారిటీ ఏం లేదు, నో వైలెన్స్. కావాలని హీరోయిన్కి ఎలివేషన్స్ లేపాలి స్టార్ లాగా అటువంటిది ఏం లేదు. మంచి మూవీ అనమాట. టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించేస్తుంది. శివయ్య డైలాగ్ లేదు, కాకపోతే ప్రతి హీరోని చూపిస్తాడు. బాలయ్య బాబు, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు అందరి, అలాగే మన దేశముద్రు అల్లు అర్జున్ అందరికి అనిపించేస్తారు అనమాట. సో వాళ్ళందరినీ హ్యాపీగా చూడాలి అనుకుంటే థియేటర్కి వచ్చి చూసేస్తే పాత రోజులు గుర్తు వచ్చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఓటీటీ దాకా పోయేదాకా ఎదురు చూడొద్దండి, ఎందుకంటే దీనికి పార్ట్ 2 కూడా ఉన్నది కాబట్టి క్లైమాక్స్ లో హీరోయిన్కి ఏమైతే తెలుసుకోవాలంటే సినిమా చూడండి. సింగిల్ ఇస్ ద బెస్ట్ లైఫ్. సింగిల్ గానే ఉండండి, బికాజ్ ఐఎమ్ సింగిల్ లవ్ యూ సింగిల్. థ్యాంక్ యూ. సినిమా చాలా చాలా బాగుందండి. వెరీ ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ గా త్రూ ద ఫిల్మ్ నాన్ స్టాప్ ఫన్. నందు గారి బాలు గారి డైలాగ్స్ చాలా 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 వేలే. అండ్ కార్తిక్ రాజు గారి డైరెక్షన్ డిజైన్ కానీ, వేలరాజు గారి సినిమాటోగ్రఫీ అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ప్రొడక్షన్ కలిసి టెక్నికాలిటీస్ చాలా బాగా కుదిరాయి. ఎంటర్టైనర్, నాన్ స్టాప్ ఎంటర్టైనర్. వెయిటింగ్ ఫర్ సింగిల్ పార్ట్ 2 సీక్వెల్. త్రూఅవుట్ ద ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎమోషన్ గా, సాడ్గా, డిప్రెషన్ గా, సెంటిమెంట్ డైలాగ్స్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్టైనర్, టీన్ ఎంటర్టైనర్, డీసెంట్ ఎంటర్టైనర్, రీసెంట్ ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. ఇది మన శ్రీవిష్ణు గారు ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్డర్. ఆయన కోసం వచ్చిన ఆడియన్స్ మాత్రం 100% పైసా వస్తుంది. టికెట్ పే ఆఫ్ చేస్తారు. ఏమంటే ఆ స్క్రీన్ లో లేదు, థియేటర్ లో అయితే లేదండి. ప్రోమోస్ లో మనం చూసాం, బట్ స్టిల్ ఆన్ స్క్రీన్ అయితే కనిపించలేదు. నేను చూసాను అక్కడ. మిగతా హీరోస్ అయితే ఉన్నాయి డైలాగ్స్ అని పే లేదు.